తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి, కైకులూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ గారికి, మరియు కైకులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, ఎన్డీఏ కూటమి సభ్యులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కృష్ణా జిల్లాలో కైకులూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ట్రిప్కొక ఎమ్మెల్యే గారికి ఒక పార్టీ చొప్పున గెలుస్తూ వస్తుంది. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉండే కైకులూరు నియోజకవర్గం రాను రాను తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కైకులూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీకి కళ్ళు కట్టిన నాయకులు అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీలో కైకులూరు నియోజకవర్గంలో ఉంటారో అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య విభాగం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి అయినటువంటి పడిమల్లి జయశ్యామల మాలాద్రి గారు, ఆర్ఎస్ మాలాద్రి గారు మొత్తం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మాలాద్రి గారు. మాలాద్రి గారు, ఒక వాణిజ్య వ్యాపారవేత్త అయినటువంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం అంటే మీ నాన్నగారు, మీ తాతయ్య గారు ఎవరు రాజకీయాల్లో లేదు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. మీరు అతిపిన వయసులో రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయాల్లో రావడం గల కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? నమస్కారం ఫణి గారు. మా నాన్నగారు, మా తాతగారు మొదటి నుంచి వ్యాపారస్తులు అండి. వ్యాపారం చేస్తూనే వారికి శక్తికి తగ్గట్టుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. దానితో నేను కూడా సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ద్వారా, వాసవి క్లబ్బుల ద్వారా చేస్తూ ఉండే మరింత మందికి సేవ చేయాలి అని అంటే రాజకీయాలే అయితేనే సాధ్యం అని చెప్పి రాజకీయాల్లో రావడం జరిగింది సార్. అలాగే రాజకీయాల్లో రావడానికి మీరు రావడంలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరంటే? నాకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్న, ఆయన విజన్ అన్న నాకు ఎంతో ఇష్టం అండి. అందుకని చెప్పి నేను రావడం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అదే పార్టీలో కంటిన్యూ అవుతున్నాను సార్. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది అడగండి, మీరు 2009లో వచ్చారు తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో, తర్వాత అంతా కూడా బీజేపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ బీజేపీ వచ్చింది. ఇక్కడ ఏ పార్టీలు మాత్రం వచ్చింది. ఇక్కడ రాజకీయం అనగానే ప్రస్తుత సమాజంలో ఒక వ్యాపార కింద చూస్తున్నారు. అటువంటి మీరు వ్యాపారం చూడకుండా ఇంకా తెలుగుదేశం పార్టీని కొనసాగుతున్నారు. మీ మిత్రుడైన జయమంగళ వెంకటరమణ గారు కూడా పార్టీలు మారారు. మీరు మారకుండా అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండడానికి కారణాలు ఏంటి? నాకు చంద్రబాబు నాయుడు గారి విజనే ముఖ్యం అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆ ఇష్టంతో నేను తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నాను. రాష్ట్రం బాగుపడాలని అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మేవాళ్ళు మొదటి వ్యక్తి నేను. అందువలన నేను తెలుగుదేశంలో కొనసాగుతున్నాను సార్. మాలాద్రి గారు, 2009 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ఉంది కైకులూరు నియోజకవర్గంలో. తర్వాత బీజేపీ వచ్చింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ వస్తుంది. అంటే కైకులూరులో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో కనుమరుగవుతుందేమో అని ప్రశ్నార్థకంగా మారింది. కనుమరుగవుతుందంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? ఫణి గారు, పొత్తులో ధర్మంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపించుకున్న అవసరం మాకున్నది సార్. దాని మూలన మేము ఎవరికి ఇచ్చినా సరే పార్టీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామండి. మాలాద్రి గారు, ప్రస్తుతం మీరు ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు 52 కార్పొరేషన్లు పెట్టినప్పుడు కులాలన్నీ కూడా విభజించి పాలించడానికి పెట్టారంట అన్నారు. అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కార్పొరేషన్ అన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా ఈ కార్పొరేషన్ వల్ల
ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా ప్రజలకి? ఇప్పుడు మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్యవైశ్యులకి ఈ కార్పొరేషన్ వల్ల మీ కార్పొరేషన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదా? ఫణి గారు తప్పుగా చెప్తున్నారు సార్. వైశ్య కార్పొరేషన్ని ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. 2018లోనే చంద్రబాబు నాయుడు గారు వైశ్య కార్పొరేషన్ని ప్రారంభించి 30 కోట్ల రూపాయలు నిధులు పేద బడుగు వైశ్యాల వ్యాపారాల కోసం అని చెప్పేసి కేటాయించడం జరిగింది. అసలు ఈ కార్పొరేషన్ వల్ల నిజంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? తప్పనిసరిగా ఉన్నదండి. దీనికి ఉదాహరణ కైకలూరులో 2018 నుంచి 19 వరకు నాకు తెలిసిన వారికి మధ్య ఇంచుమించుగా ఒక 25 మంది దాకా నేను లోన్లు ఇప్పించడం జరిగిందండి. కైకలూరు పట్టణం అంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏమన్నా నిజంగా ఆర్యవైశ్యులకి ఏమన్నా ఈ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారంటారా? ఒక్క రూపాయి కూడా, ఒక్క 10 పైసలు బిల్ల కూడా శాంక్షన్ చేయలేదు. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ప్రస్తుతం మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. మీ పరిపాలనలో ఇప్పుడు మొన్న జరిగిన బడ్జెట్లో మీ కార్పొరేషన్ ఎంత కేటాయించారు? ఇప్పుడు వరకు కార్పొరేషన్ ప్రకటించిందే మొన్న 24వ తారీఖున జీవో పాస్ అయిందండి. అతి త్వరలో రేపు బడ్జెట్లో తప్పనిసరిగా మినిమం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పేసి మేమందరం ఆశాభావంగా ఉన్నామండి. మాలతి గారు, కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఒక సమన్వయకర్త లేదు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీ లేదు, ఎవరు లేరు. కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేదు. ఈ సమయంలో అంటే ఇప్పటి నుంచి కదండి, గత 5 సంవత్సరాలుగా అలాగే ఉంది. ప్రస్తుతం ఆ కార్యకర్తలు అండాదండగా అసలు ఎవరు నిలబడుతున్నారు ఏంటి అసలు? ఇప్పుడు మీ అధ్యక్షుడు, మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా సరే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జినే నియమించే అవకాశం ఉందంటారా లేదంటారా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరనే మాట అవాస్తవం అండి. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి గల నాయకులే. నా వరకు నేను కూడా ఇన్ఛార్జి లేని లోటు లేకుండా కార్యకర్తలు అన్ని వేళ అందుబాటులో ఉంటా. ప్రతి కార్యక్రమంలోనూ నా పాత్ర నేను పోషించిన విషయం కైకలూరు నియోజకవర్గ. మాలతి గారు, మీరు మీరు చెప్పేదండి, ఇప్పుడు నేను ఉంటాను గతంలో వైఎస్ఆర్సీపీ జయమంగళ వెంకటరమణ గారు మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ వరకు మీ నాయకులు కనిపించారు. కార్యకర్తలకి అండాదండగా ఉండవలసిన వాళ్ళు నేను లేరు. ఇప్పుడు మీరు నేను ఉన్నాను అంటారు. గతంలో మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అండాదండగా నిలబడ్డారా? నేను నిలబడ్డాననే మాట నన్ను అడగడం కంటే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని మీరే ఎంక్వైరీ చేసి చెప్తే బాగుంటుందండి. పార్టీ అధిష్టాన ఆదేశం మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతుగా నా సొంత డబ్బులతో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమము నేను చేశానండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలో రాస్తారోకోలు చేశారు కదండి, చేశాను. ఆ టైంలో కూడా మీరు ఏమన్నా కార్యక్రమాలు చేసి మీరే నిర్వహించిన కార్యక్రమాలు? మొత్తం నేను నిర్వహించిన కార్యక్రమాల వివరాలు మొత్తం కూడా మీకు కావాలంటే డీటెయిల్స్గా ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని సమర్పించగలండి. మాలతి గారు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది సేవ చేసిన ఉన్నారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్యవైశ్య విభాగం, ఆర్యవైశ్య కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ మీకు డైరెక్ట్గా ఇచ్చారు. మీకు ఈ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? నాయకులు ఎవరంటారు? అసలు తెలుగుదేశం పార్టీ గురించి మీరు ఏం చేశారు అని అడిగితే మీరు ఏం చెబుతారు? ఫణి గారు, 2019లో పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి తెలుగుదేశం జెండా నా ఇంటి మీద నా కారుకి కట్టుకొని తిరిగిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనేనండి. అలాగే కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇళ్లలో కూర్చుంటుంటే నేను నా స్నేహితులతో ఒక 70 మందితో కలిసి డైలీ 1500 మందికి భోజనాలు, కరోనా టైంలో నేను నా మిత్రులతో కలిసి రోజు 1500 మందికి భోజనాలు, అంతేకాక కరోనా పేషెంట్లకు కొన్ని 100 మందికి మెడికల్ కిట్లు పంచడం, గవర్నమెంట్ హాస్పిటల్కి శానిటైజర్లు ఇవ్వడం, మాస్కులు, ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. వీటిని అడ్డుకోవడానికి అప్పుడే వైసీపీ ఎమ్మెల్యే గారు కొడుకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే
మేము వెనకడ చేయకుండా తెలుగుదేశం జెండా పెట్టుకొని చేశాము. అంతేకాక ప్రతి సంవత్సరం కొన్ని స్కూల్స్కి పిల్లలకి నోట్ పుస్తకాలు పెన్నులు అందజేయడం, తర్వాత కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం, ఎవరైనా పోలీస్ కేసులు పెట్టినా సరే అప్పుడు ప్రభుత్వం వాళ్ళందరినీ నేను ఈ బయటికి తీసుకురావడం ఇవన్నీ చేయడంతో నన్ను గుర్తించి పార్టీ అధిష్టానం నాకు ఈ పదవి ఇచ్చింది సార్. అలాగే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అటు అమరావతిని ఇటు పోలవరాన్ని రెండు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? కారణం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ఇంకొక ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అక్రమాల వల్ల జైల్లో ఉన్నదాన్ని కూడా ఆయనకు అనుకూలంగా సానుభూతిగా తల్లి చెల్లితో పాదయాత్రలు చేయించడం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ అనే నినాదంతో రావడం, ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అలా ఇవ్వడం జరిగిందండి. దాని వలన రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందో మనం చూస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ప్రభుత్వ పథకాలు మధ్యలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన మధ్యవర్తి అనేది లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించారు. అయినా సరే మన జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అసలు అంత ఘోరంగా ఓటమి పాలవడానికి ప్రధాన కారణం ఆయన ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ప్రజలు విరక్తి చెందేశారు ఆయన మీద. ఎందుచేతనంటేనండి, ఇసుక కార్మికులకి ఇసుక లేకుండా చేశాడు, అడ్డగోలుగా ఇసుక వ్యాపారాలు చేశారు. అలాగే కల్తీ మద్యాలు స్వయంగా ఆయన సొంత బ్రాండ్లు అమ్ముకున్నాడు. 10 రూపాయలు విలువ చేసే మందుని 300 రూపాయలు అమ్మాడు. అలాగే ప్రతి దాంట్లోనూ అవినీతి. పోలవరాన్ని 2% కూడా పూర్తి చేయలేకపోయాడు 5 సంవత్సరాల్లో. అమరావతి రాజధాని అని ఒప్పుకొని తర్వాత అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పి మొదలెట్టాడు. 3 రాజధానులు, ఒక్క రాజధాని కూడా పనులు అనేది మొదలెట్టలేదు. ఇలా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా పోయినాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడండి. అందువలన అంత ఘోరంగా ఓడిపోయాడని చెప్పి అనుకుంటున్నాను సార్. అలాగే మన జరిగిన ఎన్నికల కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. అది కూటమి ఏర్పడడానికి కారకులు ఎవరు? కారణం ఏంటంటారు? అది కూటమి విజయం సాధించడానికి, అంత అక్కడ విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనకి విసిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల ముందే చెప్పారు ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు ప్రకటించడం, బీజేపీని ఒప్పించడం, దీని అంతా కూటమిగా ఏర్పడడంతో ప్రజలు కూడా ఒక భరోసా వచ్చి అందరూ రోడ్ల మీదకి వచ్చి ఘన విజయాన్ని ఇవ్వడం జరిగిందండి. అలాగే కైకలూరు నియోజకవర్గం ఆదివాసులు అంటే మీద వచ్చి మీతో పాటు మరి కొంతమంది కూడా తెలుగుదేశం పార్టీకి కోసం కష్టపడ్డారు, చేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఆదివాసులను అందరినీ ఏకం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, అదే తెలుగుదేశం పార్టీ, జాతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గెలుపుకు మీరు ఎంతో సహాయ సహకారాలు అందించారు అని ఆయన చెప్పారు. ఒకసారి ఎక్కడో నేను మనం చూసానండి. అదేవిధంగా దానిలో భాగంగానే అసలు మీరు కామినేని శ్రీనివాస్ గారు అంటే ఎందుకు అంత అభిమానం, ఎందుకు అంత ఇష్టం? 2014 నుంచి 2019 వరకు కామినేని శ్రీనివాస్ గారి పరిపాలన మొత్తం అందరూ చూశారండి. అలాగే 2019 నుంచి 2024 వరకు కైకలూరు దొల్ల నాగేశ్వరరావు గారు వాళ్ళ కొడుకుల అరాచకాలు, అన్ని వైశ్యాసులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ వ్యాపారాలు ఎలా దెబ్బతీశారు, ఎన్ని బ్లాక్మెయిలింగ్లు చేశారు అన్నదానికి మా వాళ్ళందరూ విరక్తి చెందారు. అదే టైంలో మేము వాళ్ళందరినీ ఎన్ని వివరించి వాళ్ళందరినీ ఏకదాటి మీద తీసుకురావడానికి మాకు చాలా తేలికగా అయిందండి. 4000 ఓట్లు ఉన్న కైకలూరు నియోజకవర్గంలో వైశ్యాసు
ఆత్మీయ సమావేశం పెడితే 1500 మంది ఆత్మీయ సమావేశానికి అటెండ్ అయ్యారని అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్యవేశుడు వచ్చాడు అని అంటే కైకలూరులో వైశ్యాస్ అందరూ ఏకతాటి మీదకి ఉన్నారంటారు నిదర్శనం సార్. అసలు మీకు కామినేని శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి సార్? 2014 ఫణి గారు 2014 నుంచి 19 వరకు కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధిని చూసి నేను ఆయన ఇష్టపడటం జరిగిందండి. అంటే ఆయన కామినేని శ్రీనివాస్ గారు ఏ మేరకు అభివృద్ధి చేశారంటారు? నియోజకవర్గంలో సుమారుగా 680 కోట్ల రూపాయలతో 5 yearsలో అభివృద్ధి చేయడం జరిగిందండి ఆయన. అది ఊరా ఫ్లెక్స్లు కట్టడం కూడా జరిగింది. కాదని అన్న వ్యక్తి లేరు. ఉదాహరణకి కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్, కొండంగి ఎత్తిపోతల పథకం, అనేక రకాల సబ్స్టేషన్లు, రొయ్యల చెరువుల రైతులకి ఉచిత ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అభివృద్ధి అంటేనే కామినేనండి. ఆ అభివృద్ధికి ఆకర్షితులయ్యే పోయిన ఎన్నికల్లో ఆయనకి కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఏకగ్రీవంగా పట్టం కట్టారు. 45,000 మెజార్టీ వచ్చిందంటే ఓన్లీ ఆయన చేసిన అభివృద్ధిని బట్టే. తర్వాత ఆయన ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించడం కానీ ఒకరిని హింసించే రాజకీయాలు కానీ చేయనండి ఆయన. అది కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఇష్టపడ్డారు. జయమంగళ వెంకటరమణ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. కామినేని శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే దూరం నాగేశ్వర గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళ ముగ్గురు కూడా 5 సంవత్సరాల కాలం కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళ ముగ్గురులో కైకలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన నాయకుడు ఎవరు అంటే మీరు ఎవరికైనా చెప్తారు? అభివృద్ధి అనగానే కైకలూరు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు కామినేని గారే అభివృద్ధి అని. దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. అంటే జయమంగళ వెంకటరమణ గారు దూరం నాగేశ్వర గారు చేయలేదంటారు? లేదండి, కన్ఫర్మ్. జయమంగళ గారి హయాంలో ఆయన ప్రతిపక్షంలో ఉండటం వలన సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇవన్నీ నడుస్తూ ఉండటం వలన ఆయనకి చేసే అవకాశం రాలేదు. మాలంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ కూడా అనేక పదవులు డైరెక్టర్లు కాకుండా కైకలూరు నియోజకవర్గం సుమారు 10 మంది వరకు ఉన్నారు. రేపు పొద్దున కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఈ డైరెక్ట్ పదవుల్లో ఉన్న మీరందరూ కూడా వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగపడతారా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పదవులు అనిపించిన వాళ్ళందరూ కూడా మన 19 నుంచి 24 వరకు పార్టీ అధికారంలో లేనప్పుడు కనుమరుగైపోయింది. పదవుల్లో ఉన్నప్పుడు మేము నాయకులు అని చెప్పుకున్నారు, పదవులు లేనప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు కనుమరుగైపోయారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకుడు లేక గత 15 సంవత్సరాల నుంచి నాయకులు అంటే ఉన్నారు, అధికారంలో లేక ఎమ్మెల్యేలు లేక ప్రతి కార్యకర్త ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కార్యకర్తల ఇబ్బందుల్ని తొలగించడానికి మీ వంతు కృషిగా మీరు ఏం చేస్తారు? నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానికి ప్రతి నాయకుడు ముందుంటున్నారండి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాం. అలాగే నా దగ్గరికి వచ్చిన ప్రతి కార్యకర్తకి నేను 100% న్యాయం జరిగేలాగానే కృషి చేస్తున్నాను. నా దగ్గరికి రాని వాళ్ళని కూడా నాకు విషయం తెలిస్తే ఫోన్ చేసి మరి వాళ్ళని విషయం తెలుసుకొని వాళ్ళకి ఏ సాయం కావాలో కనుక్కొని మరి నేను చేస్తున్నాను సార్. అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేశారండి శ్రీనివాస మన మాధవి గారు. అయితే నేను అనేది ఏంటంటే రేపొద్దున్న ఇప్పుడు నాయకుడు లేడు, ఇన్ఛార్జ్ లేడు, మీరు అందరూ నాయకులుగా ఉన్నారు. రేపొద్దున్న కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది వస్తే మీ సహాయ సహకారాలు ఏ మేరకు ఉంటాయి, ఏ మేరకు చేయగలుగుతారో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఫణి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కరెక్ట్గా సంవత్సరం అయిందండి. భోగి రోజున ఒక యాక్సిడెంట్లో ఒక పాప చనిపోవడం జరిగిందండి కానుగోలులో. అది వైసీపీ నాయకుడికి సంబంధించిన లారీ గుద్దడంతో వాళ్ళు సమాధానం చెప్పకపోతే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఈ చనిపోయిన వారికి డబ్బులు ఇప్పించడం కానీ వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ మొత్తం కట్టించడానికి రోడ్డు మీద ధర్నాలతో సహా చేసి నేను వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేశానండి.
అధికారం లేనప్పుడు అది చేశాను అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చేయగలననే నమ్మకం నాకు ఉన్నది సార్. మీరు మాట్లాడండి. మాధవి గారు, రాజకీయం అంటే ఎక్కడికక్కడ నటించాలి. నటించడం రాకుండా ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి రాజకీయం నచ్చదు. రాజకీయం ఒక వ్యాపారం. వ్యాపారం కాకపోయినా ఉన్నత పదవుల కోసమైనా సరే చేస్తారు. మీ ఉన్న ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, లేదా నియోజకవర్గంలో మీరు చేసిన సేవలు కావచ్చు, డైరెక్ట్ కాదు చైర్మన్ కావాలి అయి ఉండాలి. మా నాయకులైన వాళ్ళు మీ అభిమానులు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే తప్పు చేసిన వాడు తన పార్టీ వాడైనా బయట పార్టీ వాడైనా సరే మీరు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. దీనివల్ల కూడా మీకు పదవులు రాకుండా దూరం అవుతున్నాయని ప్రచారం ఉంది. మీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గారు కూడా మీ ప్రమాణ స్వీకారంలోనే ఒక రెబల్ స్టార్ అనే ఒక ముద్ర వేసారు. అంటే తప్పు చేసిన వాడు మన పార్టీ వాడు అయినా సరే మీరు ఖండిస్తున్నారు. ఈ ఖండించినప్పుడు రేపు పొద్దున మీకు ఆ సపోర్ట్ దూరం అవుతుంది. ఏంటి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఒక కార్పొరేషన్ డైరెక్ట్గా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రాజకీయంగా మీ ఎదుగుదలకి ఇటువంటివన్నీ కూడా అడ్డంటారా కాదంటారా? అంటే ఎక్కడికక్కడ నటించడం మీకు రావట్లేదు అని ఓపెన్గా కైకులు జనం చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది వాస్తవం అండి, 100% వాస్తవం. నాకు నటించడం అనేది అస్సలు రాదు. ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడేస్తాను సార్. దాని వలన చాలా అవకాశాలు కోల్పోయాను, అది నాకు తెలుసు. కానీ నేను ఆ పందాన్ని మాత్రం అలాగే కొనసాగిద్దామని అనుకుంటున్నాను. ఎంత నష్టపోయినా పర్వాలేదు. రాజకీయంగా నేను మాత్రం ఉన్నట్టు మాట్లాడతాను. స్వపక్షంలో తప్పు చేసినా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటానండి. అది కంటిన్యూ చేస్తాను సార్. ఫణి గారు ఏదన్నా పదవి ఆశించే వాళ్ళు అయితే నటించాలని, కానీ నేను ఏ పదవి ఆశించట్లేదు. పార్టీ అధిష్టానం నా పనితీరు నచ్చి ఇస్తే పదవి తీసుకుంటాను, కానీ నేను నటించేసి నా స్వతహాగా ఉన్న నా వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదండి. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి, కైకులూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ గారికి, మరియు కైకులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, ఎన్డీఏ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.